తిరుమల కల్తీ లడ్డు విషయం గురించి ప్రస్తుతం జనాలు ఏమనుకుంటున్నారు? ఎటువంటి జంతువులకు కలవలేదని సిట్టు తేల్చింది. తేల్చేసింది కదా. చిట్టు తేల్చింది కదా. చివాట్లేటింది కోర్టు. ఇది తిరుమల లడ్డు కావాలని చేసిన అలరిది. పవన్ కళ్యాణ్ ఇళ్ళు మెట్లు కడిగేసినందున అంతా జనాలు నమ్మరు. ఇవాళ పబ్లిక్ కూడా బాగా డెవలప్ అయ్యారు, ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎలా నమ్ముతారు? పబ్లిక్ ఎలా చేశారు వాళ్ళని. వీళ్ళు ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఆవేళ నేను అది తీసేస్తాను ఇది తీసేస్తాను, నువ్వు బయటకు వచ్చిన మాట్లాడిన దాఖలాలు లేవు ఎక్కడ. పవన్ కళ్యాణ్ వరదలు వచ్చిన కాడికి వచ్చాడా? ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతున్నట్టు వచ్చాడు? ఎవరైనా అమ్మాయిలను చంపేసిన కాడికి వచ్చాడా? ఎక్కడికే రాలేదు. వాళ్ళు పట్టించుకున్న దాఖలే లేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఏం అవదని తేలిపోయింది. అది పవన్ కళ్యాణ్ జనసేన ఉన్న నాయకులే కూడా ఇవాళ చీ అనే పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడేమో, మార్పు కోసం ప్రశ్నిస్తాడేమో అనుకున్నారు తప్ప అది జరగదని నిర్ధారణ చేసుకున్నాడు ఆయన బయటకు వచ్చి. హిందూ ధర్మాన్ని చాలా ఖచ్చితంగా పాటించే సనాతని పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూలో పంది కొవ్వు జంతు కొవ్వు కలిసిందని ఎందుకు మాట్లాడారు? ఆయన హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్త. మీ దగ్గరకు వచ్చి హిందూ ధర్మం అంటాడు, నా దగ్గరకు వచ్చి క్రిస్టియానిటీ అంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ముస్లిం అంటాడు. నేను ఎక్కడ పుట్టాను అంటాడు. అక్కడ పుట్టాను, నెల్లూరులో పుట్టాను, ఆకివీడులో పుట్టాను, కొవ్వూరులో పుట్టాను అంటాడు. అది నికరమైన మాట. హిందూ ధర్మం ఎక్కడ నడుస్తుంది? నీకు తండ్రి పేరు చెప్పి తండ్రి మా బాబు సిగరెట్లు వెలిగించుకుని కాలుతో తంతాడు, దీపారాధన పెట్టని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. అది అతను హిందూ ధర్మంలో ఖచ్చితంగా ఉంటున్నాడు అని ఎలా చెప్తాం? అది కరెక్ట్ అని తేలిపోయింది కదా. జనాలు ఏ రకంగా నమ్మరు ఆయన్ని. మరి ఎందుకని అట్లా మాట్లాడారు అప్పుడు ఒక సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్? అది కేవలం పదవుల కోసం మాట్లాడిన మాటలే. నిజంగా ప్రజలు అది నమ్మరు. అయ్యి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఈ రకంగా చేస్తున్నాడు, ఏదో సాధిస్తాడేమో అని నమ్మరు. ఇప్పుడు తేలిపోయింది అందరి మధ్యని. మీకు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం అవ్వదు, పవన్ కళ్యాణ్ ఏం చేయగలదని చెప్పేసి జనాల్లో పబ్లిసిటీ అయిపోయింది. చంద్రబాబు గారు కూడా ఎందుకని అలా మాట్లాడారు? తిరుపతి వెంకట స్వామిని నేను కొలుస్తాను, నాకు పునర్జన్మ ఇచ్చారు తిరుపతి వెంకట స్వామి అని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా ఎందుకని కల్తీ జరిగిపోయింది, జంతువులకు కలిసిందన్నారు అండి. పవన్ చంద్రబాబు నాయుడు గారు ఏది నిజం మాట్లాడారు? ఇవాళ మెడికల్ కాలేజీలు నేనే కట్టాను అన్నాడు. అసలు చెప్పి మెడికల్ కాలేజీలే కట్టలేదు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి నిజం అనేది రాదు. జనాల్ని ఏ రకంగా మభ్య పెట్టాలనే విషయమే తెలుసు. సూపర్ 6 అని 6 పథకాలు పెట్టాడు. ఏ పథకం అమలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఏ పథకం అమలు చేసే పరిస్థితి లేదు కదా. ఇవాళ అమ్మఒడేది, డోక్రా వాళ్ళకి ఇచ్చేదేది, గ్యాస్ సిలిండర్లు అన్నాడు. ఎన్ని సిలిండర్ ఇచ్చాడు? 2 సంవత్సరాలు పూర్తవ్వాలి, 6 సిలిండర్ ఇవ్వాలి. ఇప్పటికి 1 సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది కదా. ఏది ఇవ్వాలన్నా బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టింది అది. జనాలను మభ్య పెడితే జనాలు ఇవాళ నమ్మే స్థితిలో లేరు. జనాలకి అందరికీ తెలిసిపోయింది. జనాలు ప్రతి ఒక్కరు చేయన్నారు. ఎందుకు కర్మ కాలిపోయి కోరి తెచ్చుకున్నావురా అనే పరిస్థితి ఏర్పడింది.